ఎగ్ మసాలా దాల్. ఓకే, సో గుడ్డు ఉంటుంది, పప్పు కూడా ఉంటుంది, కొంచెం మసాలా ఫ్లేవర్లో సూపర్గా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం పప్పు ఉడికించేసుకుందాం. దీంట్లో నానబెట్టిన ఎర్ర కందిపప్పు, అలాగే నానబెట్టిన పెసరపప్పు. సో ఈ 2 పప్పులు వాడుతున్నాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం ముక్కలు. నెక్స్ట్ కొద్దిగా పసుపు. సో ఇవన్నీ కలిపేసి మనం ఈ పప్పు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా కారం, సో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ మిగతాది మనం పోపు వేసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, అలాగే కొద్దిగా ఆయిల్. సో ఇవన్నీ ఏంటంటే మనం మెత్తగా ఉడికిచ్చేసుకొని, సో దాన్ని మళ్ళీ లాస్ట్లో మనం తడకా ఇస్తాం, అంటే పోపులా ఇచ్చేసుకొని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఈ 2 పప్పులతో ఏంటంటే కొంచెం మనకు బ్లెండ్ అయిపోయి మనకు బాగా వస్తుంది. ఎర్ర కందిపప్పు ప్లేస్లో మనకు కావాల్సి కందిపప్పు కూడా వాడుకోవచ్చు. పెసరపప్పు సీజనల్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చలికాలం కొంచెం చల్లగా ఉన్న ఏరియా ఆ టైంలో ఏంటంటే మీరు కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు కూడా నానబెట్టి యాడ్ చేసుకున్నా మీకు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, బట్ బాగా వస్తుంది. అప్పుడు ఏంటంటే క్వాంటిటీస్ అనేది కొద్దిగా మనం చేంజ్ చేసుకోవాలి. కందిపప్పు వచ్చేసి మనకు 1 కప్పు ఉంటే పచ్చిశనగపప్పు ఒక అర కప్ అయితే సరిపోతుంది. సో 2 సమానంగా కాకుండా కొంచెం ఆ రేషియోలో తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ పప్పు మనకు కొంచెం మెత్తగా ఉడకాలి. దాంట్లోనే ఆ ఉల్లిపాయల తాలూకు ఆ ఫ్లేవర్స్, తర్వాత టొమాటో, కొత్తిమీర, మన కారం, ఇవన్నీ కొంచెం చిన్నగా అల్లం ముక్కలు కూడా వేసాం కదా. సో అవన్నీ కూడా బాగా బ్లెండ్ అయిపోయి మనకు కొంచెం మెత్తగా అయ్యేలాగా మనకు ఈ పప్పును మనం ఉడికించుకోవాలి. ఈలోగా ఇక్కడ ఎగ్స్ కూడా తీసుకుంటున్నాను నేను. ఎగ్ మసాలా దాల్ అన్నాం కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను గుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మధ్యస్థంగా ఉండే విధంగా పీసులు కట్ చేసి పెట్టేసుకోవాలి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు ఈ దాల్. సో ఎప్పుడైనా చేస్తే మనం ఇంట్లో బాయిల్డ్ ఎగ్ మనం సైడ్లో పెట్టుకొని తింటాం కదా, దీంట్లో మనకు యాడ్ అయిపోయి కొంచెం మసాలా ఫ్లేవర్లో సూపర్గా వస్తుంది. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడ దాల్ ఇంకొంచెం మనకు దగ్గరికి రావాలి. ఇదే పక్కన స్టవ్లోకి మార్చుకొని మనం ఇక్కడ పోపు పెట్టేసుకుందాం. సో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దానికి కొంచెం భిన్నంగా ఉంటే బాగుంటుంది. చాలామంది కూడా వెరైటీ కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసమే ఈ దాల్ అనమాట. ఎగ్ కాంబినేషన్లో ఉంది, ఎగ్ మసాలా దాల్. సో దీంట్లో ఆయిల్, లేదా ఇంకొంచెం కమ్మగా కావాలనుకుంటే మీరు
నెయ్యితో వేసుకోవచ్చు పప్పు, ఇంకా సూపర్గా ఉంటుంది. లేకపోతే లాస్ట్లో కొంచెం వెన్న దీంట్లో అలా ఒక చిన్న పీస్ దీంట్లో మీరు జారవిడిచిన సూపర్గా వస్తుంది టేస్ట్ అనేది. సో ఫస్ట్ కొద్దిగా ధనియాల పొడి. సో అది ఎప్పుడైతే మనకు బాయిల్ అవుతూ ఉంటుందో ఆ టైంలో వేసుకోవాలి. జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడే కొంచెం వేస్తున్నాను. అది ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు తీసుకొని వస్తుంది ఆ డిష్కి. సో ఇది ఈ మసాలా పొడులతో పాటు ఇంకొంచెం సేపు అది మనకు ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆయిల్ వేడి కాగానే సో దీంట్లో వెల్లుల్లి ముక్కలు, ఓకే, సో కొన్ని మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, సో ఇది కొంచెం మనకు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం క్వాంటిటీ ఎక్కువనే రావాలి మనకి దీంట్లో. సో అల్లం అక్కడ మనం పప్పు ఉడికించేటప్పుడు వేస్తాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ పోపు అనేది వెల్లుల్లితోనే వేస్తున్నాం, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ. సో ఇక్కడ మనకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఏం వాడట్లేదు, కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాం కదా. సో ఇలా అయితేనే బాగుంటుంది. దాల్ స్మెల్ చాలా బాగా వస్తుంది, పక్కన నుంచి ఉడుకుతుంది. కానీ మసాలా పొడులన్నీ కూడా యాడ్ చేస్తాం మనం. కొంచెం మనకు కలర్ చేంజ్ అవ్వడానికి వచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఉడికించి ముక్కలు చేసుకున్న ఎగ్స్, సో కొంచెం లైట్గా ఎగ్స్ అనేది దీంట్లో కొంచెం వేగాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మరీ ఎక్కువ వేడైతే పైన ఉండే ఆ వైట్ ఏదైందో ఎగ్ది అది కొంచెం మనకు రబ్బర్లా అయిపోతుంది. కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టేసి లైట్గా వేయించుకోవాలి. ఓకే, సో ఇవి కొంచెం ఇలా వేగుతూ ఉంటాయి. ఓకే, సో రెండు కూడా మనకు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ పోపు మనం దాల్లో కలిపేసేద్దాం. ఓకే, సో ఈ ప్యాన్ ఇక్కడికి మార్చేస్తాను. ఇక్కడే మనం ఈ పోపు యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆ ఎగ్స్ అనేది మనకు ఎక్కువగా నలిగిపోకుండా దీంట్లో లైట్గా అలా కలిపేసుకోవాలి. స్టార్టింగ్లో సాల్ట్ అనేది మనం కొద్దిగానే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా. సో ఇక్కడ ఆల్మోస్ట్ మన ఎగ్ మసాలా దాల్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి
కొంచెం మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం మనకు ఎక్కువ కావాలనుకుంటే పప్పు ఉడికించేటప్పుడు దాంట్లో చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 1 లేదా 2 యాలకులు కూడా వేసేసుకుంటే అది ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ స్ట్రాంగ్గా వస్తుంది. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. స్మెల్ మటుకు బ్రహ్మాండంగా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎగ్ మసాలా దాల్ మీరు కూడా వెంటనే ట్రై చేసేసుకోండి. సో దానికంటే ముందుగా దీని తయారీ విధానం అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు మీకోసం ఇంకోసారి. ఎగ్ మసాలా దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు 3, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఎగ్ మసాలా దాల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసి కాస్త నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, అల్లం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, నూనె వేసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్డును ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, కారం, కొత్తిమీర, ఉడికించి కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్న పప్పు మిశ్రమంలో వేసి సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మసాలా దాల్ రెడీ.